ముందుగా స్లీవ్స్ని మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకున్నాం కదా, వీటిని నార్మల్ హ్యాండ్స్ మాదిరినే ఇలా ఫోల్డ్ చేసుకొని రెండు హ్యాండ్స్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత 5x5 పాకెట్ కట్ చేసాం కదా 5 ఇంచులు ఉండే విధంగా, దాన్ని కూడా నాలుగు మూలలు చివరంచులను ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. మనకి పెద్దగా కావాలంటే ఇంకా 1 ఇంచు లేకపోతే 2 ఇంచులు పాకెట్ అనేది ఎక్కువ సైజ్ తీసుకుంటే పాకెట్ పెద్దగా వస్తుంది. షర్ట్కి బ్యాక్ పార్ట్లో భుజం దగ్గర ఒక 5 ఇంచులు ప్యాచ్ వస్తుంది కదా, అది ఏ విధంగా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. బిగినర్స్ అయితే ఏకంగా ఏం కటింగ్ చేయకుండా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగైనా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా 5 ఇంచులు ఉండే విధంగా వెనక వైపు కింద వరకు ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఈ పీస్ని కట్ చేసుకోవాలి. కటింగ్లోనే చూపిస్తే పీస్లు తారుమారు అవుతాయి కాబట్టి మనము స్టిచ్ చేసేటప్పుడే కట్ చేసుకొని వెంటనే స్టిచ్ చేసుకోవాలి. లేకపోతే పీసులు మిస్ అయితే మనకి ఏ పీస్ ఎక్కడదో అర్థం కాకుండా పోతుంది. ఇలా రివర్స్లో ఇంకొక పీస్ తీసుకొని మనము 5 ఇంచులు ఉండే విధంగా కట్ చేసిన వెనక వైపు పీస్ని ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. కొత్తగా కట్ చేసే వాళ్ళైతే వెనుక వైపు ఇదంతా తికమక్క పడకుండా స్ట్రైట్గా అయినా మనము వేసుకోవచ్చు. కాకపోతే షేప్ కొంచెం తేడా వస్తుంది. ఇలా మనము 2 పీసులను జాయిన్ చేసాం కదా, ఇలా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకున్న తర్వాత వెనుక వైపు కింది భాగానికి మనం రివర్స్లో పెట్టి స్లీవ్స్ ఏ విధంగా అయితే జాయింట్ చేస్తామో అదే విధంగా కింద వైపు పీస్కి ఈ పై పీస్ని మనము అటాచ్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ పీస్ కటింగ్ లేకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేస్తే షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చంక కొంచెం మిగిలిపోయిన చూడు, అక్కడ నుంచి మనము ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఇలా అటాచ్ చేసుకోవాలి. పై పీస్ని కింది పీస్ని రెండింటిని కూడా ఈ విధంగా కలిపి స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడం పూర్తయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత పై వైపు కూడా ఇలా ఇంకో స్టిచ్ వేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. చూడడానికి కూడా పై వైపుకి లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ వైపు బటన్ పట్టి అలాగే కాజా పట్టి ఈ విధంగా 2 ఇంచీలు ఉండే విధంగా మనము పట్టీలని తీసుకొని 2 ఇంచీలు వచ్చే విధంగా ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి పీసులు తీసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి ఏ విధంగా అయితే బ్లౌజ్కి అటాచ్ చేస్తామో అదే విధంగానే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ముందుగానే క్లాత్ కొంచెం వదిలేసి అయితే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఈ విధంగా లేకుండా క్లాతే మర్చి కుట్టుకునే విధంగా కూడా ఉంది. వీలైతే ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. ఇలా ఒకవైపు బటన్ల కోసం ఇంకోవైపు కాజాల కోసం 2 పట్టీలని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఈ షర్ట్కి స్కర్ట్ ఉంటుంది కదా ఆడపిల్లలది, అది కటింగ్ వీడియో అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా చాలా ఈజీగా లెహంగా కట్ చేసినంత ఈజీగా మనము కట్ చేసుకోవచ్చు. ఆ వీడియోలు ఎండ్ స్క్రీన్లో కానీ ఐకార్డ్లో కానీ ఉంటాయి, చెక్ చేసుకోండి. అలాగే స్కూల్ యూనిఫామ్ 6th 10th వరకు పిల్లలకు కూడా ఎలా కుట్టాలో, అలాగే 3rd నుంచి 5th క్లాస్ వరకు కూడా పిల్లలకి ఏ మెజర్మెంట్ తీసుకోవాలో మొత్తం అన్ని వీడియోలు చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే పద్ధతిలో నా ఛానల్లో ఉన్నాయి. ఎవరికైనా వీలైతే చెక్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వెంటనే తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ విధంగా ఒకవైపు కాజా పట్టి ఉక్స్ పట్టి అన్నట్లు కుట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ మనకి రెడీ అయిపోతుంది. అలాగే నా ఛానల్లో లాంగ్ ఫ్రాక్లు, యూనిఫామ్లు, బ్లౌజ్కి ప్యాచ్ వర్క్ డిజైన్లు, బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఏ విధంగా చేయాలి, అలాగే స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ కూడా ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో ఉన్నాయి. ఒకసారి నా ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి. అప్పుడు గంట సింబల్ వస్తుంది, అందులో ఆల్ అనే బటన్ని టచ్ చేయండి. ఇప్పుడు ఇవి 2 సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా భుజాల దగ్గర మనము 2 స్టిచ్లు వేసుకొని అటాచ్ చేసుకోవాలి. 2 స్టిచ్లు వేసుకొని అటాచ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడు ప్యాకెట్ అనేది ఇప్పుడే స్టిచ్ చేసుకోవాలి. యూనిఫామ్ అంతా కుట్టిన తర్వాత అయితే మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడే లెఫ్ట్ సైడు పైనుంచి 5 ఇంచీలు అలాగే
బటన్ల దగ్గర నుంచి ఒక 2.5 ఇంచి గ్యాప్ పెట్టుకొని మనము ప్యాకెట్ని ఇలా ఫస్ట్ చాక్ పీస్తో మార్కింగ్ చేసుకొని దానిపైన అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. పైన నుంచి ఒక 5 ఇంచీలు అలాగే సైడ్ నుంచి ఒక 2.5 ఇంచీలు ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ మనము ఈ ప్యాకెట్ని అనేది అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ని రెండు వైపులా అటాచ్ చేసి స్టిచ్ చేసుకొని స్లీవ్స్ కూడా మనము రివర్స్లో నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా స్లీవ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత కాలర్ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. రెండు వైపులా జాయింట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత కింది వైపున ఒక 2 ఇంచీలు గ్యాప్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని చుట్టూరా కూడా కింది వైపు ఫోల్డింగ్ చేసుకొని పట్టీ మాదిరి మనము స్టిచ్ చేసుకోవాలి. కింది వైపున పట్టీ మాదిరి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర ఇలా సమానంగా మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని నెక్ ఎంతున్నది కొలుచుకోవాలి. ఇలా రెండు చివర్లని అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత కింది వైపును కూడా మనము ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో బటన్ పట్టీ అలాగే కాజా పట్టీని రెండింటిని పట్టుకొని వెనక వైపు పార్ట్ని సెంటర్లోకి మనం ఫోల్డింగ్ చేసుకుంటే మనకి కాలర్ అనేది ఎంత వస్తుందో తెలిసిపోతుంది. ఇలా కింది వైపు పట్టీని చుట్టూరా మనము స్టిచ్ చేసిన తర్వాత నెక్ ఎంత ఉన్నది కొలుచుకోవాలి. ఈ విధంగా వచ్చింది కదా మొత్తం. ఇప్పుడు కాలర్ వేస్తే మనకి వీడియో అనేది పూర్తి అయిపోతుంది. ఇక్కడ సెంటర్ దగ్గర నుంచి మనము ఒక చివర 2 అంచులు పట్టుకొని వెనక వైపు ఇక్కడ మధ్యలోకి సెంటర్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇది కాలర్ అటాచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి కాలర్ అనేది డబుల్ ఫోల్డింగ్ మీద ఎంతున్నది ఇలా టేప్ కొలుచుకోవాలి. చూసారు కదా 8 ఇంచుల దగ్గర వరకు ఉంది. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ మార్కింగ్ చేసుకొని మనము 3.5 ఇంచు నిలువు ఉండే విధంగా అలాగే 8 ఇంచులు అంటే ఎక్స్ట్రాగా 1 ఇంచు 9 ఇంచులు ఉండే విధంగా డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా బక్రం పీస్ని తీసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ మీద 9 ఇంచులు ఉండే విధంగా తీసుకొని కాలర్ హైట్ 3.5 ఇంచులు మొత్తం పైనుంచి కింద వరకు 3.5 ఇంచులు ఉండాలి. అలాగే పొడవు 9 ఇంచులు ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మనము 3.5 ఇంచు ఉందా లేదా అని పైనుంచి కింద వరకు మార్కింగ్ చేసుకోవాలి. లేకపోతే ఎగుడు దిగుడు వస్తుంది కాబట్టి కాలరు ఇలా పైనుంచి కింద వరకు 3.5 ఇంచు ఉండే విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత పై కాలరు కింద కాలరు 2 ఉంటాయి కదా, సగానికి కింద వైపు కాలరు 1.5 ఇంచు ఉండే విధంగా స్ట్రైట్గా మనము ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. కింది వైపున 1.5 ఇంచు ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని ఇంకా మిగతా కాలర్ని మనము పైవైపు కాలర్కి మార్కింగ్ చేసుకోవాలి. బకరం పీసు అలాగే కింది వైపున బ్యాక్గ్రౌండ్ కూడా మిషన్ మీద ఒకే కలర్ ఉన్నందున అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు వేరే యూనిఫామ్ క్లాత్ని వేసి దాని మీద ఎలా మార్కింగ్ చేయాలో కొంచెం క్లారిటీగా వచ్చే విధంగా చూపిస్తాను. ఈ విధంగా కింది వైపున 1.5 వచ్చే విధంగా వేసుకొని ఇలా పీసు ఈజీగా అర్థమయ్యే కోసము కింద వైపున పెట్టుకుంటున్నాను. బకరం ఏది మిషన్ మీద పట్టి ఏది అని తెలియడానికి. ఇప్పుడు 8 ఇంచులు ఉండే విధంగా పొడవు తీసుకొని ప్లస్ 1 ఇంచు ఖర్చు కోసము అలాగే నిలువు 3.5 ఇంచులు ఉండే విధంగా తీసుకొని 1.5 ఇంచు కింది వైపు కాలర్ కోసం స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని 3.5 ఇంచు 9 ఇంచుల వరకు డబుల్ ఫోల్డింగ్ మీద ఎల్లుకు ఉందో లేదో స్ట్రైట్గా మనము మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. కింది వైపు పట్టి 1.5 ఇంచు ఉండే విధంగా ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత మిగతా పీస్ని పై కాలర్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. కింద కాలర్ నుంచి 1 ఇంచు లోపలికి వచ్చే విధంగా స్టార్ట్ అయ్యి పై కాలరు ఇలా చివరి వరకు వెళ్ళాలి. కింది కాలర్ పైన 1 ఇంచు లోపల నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా కట్ చేసి ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేసుకోవాలి. అలాగే సెంటర్లో కొంచెం డౌన్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా మనము పై కాలరు కింది కాలరు రెండింటిని కలిపి కట్ చేసాం కదా. ఇప్పుడు కింది కాలర్ని సపరేట్ చేసి దానికి సపరేట్గా బకరాన్ని అటాచ్ చేసుకోవాలి. అలాగే పై కాలర్ని కూడా ఫస్ట్ పై కాలర్కి 2 పీసులు తీసుకొని అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. కింది వైపుది పై వైపుది ఈ విధంగా సపరేట్ చేసి ఫస్ట్ పై వైపు పీస్కి
డబుల్ ఫోల్డింగ్ మీద అది ఎంత ఉన్నది క్లాత్ తీసుకొని కింది వైపు పీస్ కూడా ఎంత క్లాత్ ఉన్నది మనము డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకొని పైవైపు పీస్ని కింద వైపు గ్యాప్ వదిలేసి ఇంకా మిగతా చుట్టూరా కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద పీస్ తీసుకున్న తర్వాత ఒక చివరి నుంచి రెండవ చివరికి ఇలా స్టిచ్ చేసుకోవాలి. కింద వైపు క్లాత్ 2 మడతలు ఉండే విధంగా తీసుకోవాలి. ఎందుకంటే ముక్క తిరిగేసినప్పుడు అటువైపు ఇటువైపు బకరం పీస్ కనపడకుండా బకరం పీస్ అనేది సెంటర్లోకి పడిపోవాలి. కాబట్టి ఈ విధంగా 2 చివర్లు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని దీన్ని తిరగేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ముక్క తిరిగేసుకొని తర్వాత ఒక స్టిచ్ వేసుకుంటే మనకి పైవైపు కాలర్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసిన తర్వాత కాలర్ని తిరిగేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని ఎవరికైనా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆల్ అనే సింబల్ని టచ్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వచ్చి చేరుతుంది. ఇలా ఏదైనా కొంచెం షార్ప్గా ఉండేది తీసుకొని ఇలా మూలల్ని తిరగేసుకోవాలి. 2 చివర్లు కూడా ఈ విధంగా మూలల్ని తిరగేసిన తర్వాత స్టిచ్ అనేది 4 మూలలా వేసేసుకోవాలి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో యూనిఫామ్ షర్టు, స్కర్టు, యూనిఫామ్ పంజాబీ డ్రెస్సు, ప్యాంటు, లాంగ్ ఫ్రాక్స్ మొదలైన వీడియోలన్నీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా 4 చివర్లని మనము ఏ వైపు కూడా ఓపెన్ ఏం అవసరం లేదు. దీన్ని క్లోజ్ చేసి ఇంకొక కాలర్ వస్తుంది కదా, దాంతో స్టిచ్ చేసుకోవచ్చు. ఈ కాలర్ని ఏమి ఓపెన్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రౌండ్ కాలర్ కింద ఈ కాలర్ అనేది చాలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇలా సపరేట్ కాకుండా ఒకే కాలర్ని ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఒకే పీస్తో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఒకసారి ఐ కార్డ్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ చెక్ చేసుకోండి. ఇప్పుడు కింది వైపున పీస్ని ఒక సింగిల్ పీస్ మీదే ఇలా మనము బక్రం పీస్కి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. పై వైపున 2 పీసులు వేసి అటాచ్ చేసి స్టిచ్ చేసాం కదా, అలా కాకుండా కింది వైపుది ఒకే ఒక పీస్తోనే మనము అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కింది వైపు షర్ట్కి అటాచ్ చేయాలి, అలాగే పై వైపున కాలర్ పీస్ కూడా అటాచ్ చేయాలి. కాబట్టి 2 వైపులా క్లోజ్ చేయకూడదు. 2 వైపులా ఓపెన్ ఉండాలంటే మనము ఒక పీస్ని మాత్రమే ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది ఎంతైతే ఉందో అంత పీస్ని ఇంకొంచెం ఎక్కువ బకరం ఉండే విధంగా ఇంకొక ఎక్స్ట్రా పీస్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సెంటర్లోకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇంతకుముందు పై కాలర్ స్టిచ్ చేసాం కదా, దాన్ని కూడా ఇలా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక చివర ఎక్కువ తక్కువ రాకుండా పై కాలర్ని కూడా ఇలా సెంటర్లోకి మార్కింగ్ చేసుకొని కింది కాలర్ని కూడా మనము ఒకవైపే కుట్టాం కదా, దాన్ని కూడా 2 వైపులా ఇలా సెంటర్లోకి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉండే విధంగా ఖర్చు కోసము ఎక్స్ట్రా ఉండే విధంగా చుట్టూరా కొంచెం ఖర్చు ఉండే విధంగా పీస్ని మనము ఇలా తీసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని అటాచ్ చేసుకోకూడదు. ఫస్ట్ బకరం పీస్ ఏదైతే ఉందో దాన్ని మనము పై కాలర్ ఉంది కదా, దాన్ని సెంటర్లోకి మార్కింగ్ చేసుకొని దాన్ని అటాచ్ చేసేయాలి. పై వైపు సెంటర్ పాయింట్, కింది వైపు సెంటర్ పాయింట్ ఈ విధంగా వచ్చే విధంగా స్టిచ్ చేసుకొని దాన్ని ఇలా రివర్స్లో పెట్టి మనము ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదు, ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవచ్చు. అందుకే కొంచెం ఖర్చు ఎక్కువ ఉండే విధంగా తీసుకొని బకరం పీస్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనము ఈ విధంగా బకరం ఎలా ఉంటే అలా ఫోల్డింగ్ చేసుకొని రివర్స్లో ఇంకొక పీస్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని దీన్ని వెనక పీస్ని ముందర పీస్ని సమానంగా ఎక్స్ట్రా పీస్ ఉన్నది ఆ పీస్ని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసి తిరగేసుకుంటే కింది వైపు కాలర్ కూడా రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. అటువైపు ఒక పీసు ఇటువైపు ఒక పీసు వచ్చింది కదా, ఇప్పుడు 2 కూడా పై కాలర్ని కవర్ చేసేస్తున్నాయి. ఇలా అటాచ్ చేసిన తర్వాత దీన్ని తిరగేసుకోవాలి. అటువైపు ఇటువైపు తిరిగేసుకొని ఇప్పుడు దీన్ని సెంటర్లోకి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి కాలర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది.
ఈ విధంగా కాలర్ని కట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకే పీస్తో కూడా కట్ చేసి స్టిచ్ చేసే విధంగా 1 మినిట్ కాలర్ కటింగ్ స్టిచ్చింగ్ అని ఒక వీడియో పెడతాను. ఎండ్ స్క్రీన్లో కానీ ఐకార్డ్లో కానీ లేకపోతే యూనిఫామ్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది నా ఛానల్లో, దాంట్లో అయినా చెక్ చేసుకోండి, మీకు తప్పకుండా దొరుకుతుంది. చాలా అంటే చాలా ఈజీగా బిగినర్స్ కోసం ఏ విధంగా బండ గుర్తులతో కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చో నా వీడియోలలో చాలా ఈజీగా అర్థమవుతాయి. ఒకసారి నా ఛానల్లో వీడియోలన్నీ చూసేయండి. ఇప్పుడు నెక్ దగ్గర కూడా మనము సెంటర్లోకి మార్కింగ్ చేసుకొని కింద షర్ట్ పీస్కి సెంటర్ నుంచి కాలర్కి సెంటర్ వరకు వచ్చే విధంగా పెట్టుకున్న తర్వాత ఒక చివరి నుంచి రెండవ చివర్లకి ఇలా బయట వైపు నుంచి కానీ లేక లోపల వైపు నుంచి కానీ పీస్ని కాలర్ పీస్ని మనము అటాచ్ చేసుకోవచ్చు. ఎటు నుంచి అయినా ఒకే విధంగానే వస్తుంది. ఇలా ఒక చివర జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని తిరగేసుకొని ఇలా మనము రెండో చివర కూడా స్టిచ్ చేసుకుంటే మనకి కాలర్ అనేది పర్ఫెక్ట్గా ఏమాత్రం లూజ్ లేకుండా ఈజీగా కాలర్ యూనిఫామ్ షర్ట్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే కాలర్ యూనిఫామ్ డ్రెస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి. ఎవరికైనా ఇంతవరకు నా వీడియో చూస్తుంటే తప్పకుండా నా వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ నా వీడియోని ఒక లైక్ చేసి చివరిలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం కాలర్ని స్టిచ్ చేసుకుంటే యూనిఫామ్ షర్టు స్టిచ్ చేయడం పూర్తి అయింది.